అందరికీ నమస్కారం అండి. జగన్మాత తపస్సు చేసిన దివ్యక్షేత్రము ఏకాంబరేశ్వర ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తమిళనాడులో కాంచీపుర క్షేత్రం అంటే దేవాలయాలకు పెట్టింది పేరు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగము, తేజోలింగము, ఆకాశలింగము, జలలింగము, వాయులింగము ఉంటే ఒక్క వాయులింగం మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఉన్నది. మిగిలిన అన్ని లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలో పృథ్వీలింగము కాంచీపుర క్షేత్రంలో కొలువై విరాజిల్లుతుంది. స్థల పురాణం విషయానికి వచ్చినట్లయితే ఏకామ్రం అంటే ఒక్క మామిడి చెట్టు. ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థము. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. అందువలన ఇది పృథ్వీలింగము. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవము శివుడు. ఆలయంలోని విగ్రహము మట్టితో చేయటం ఒక విశేషము. మూల విరాట్ విగ్రహము, ఉత్సవ విగ్రహము రెండూ కూడా మట్టితో చేసినవి. ఈ ఆలయము దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలుంటాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయం ప్రాంగణంలో 3500 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారము చెట్టులోని 4 కొమ్మలకు 4 రకాల రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు యొక్క పండును గనక తీసుకొని తిన్నట్లయితే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ప్రస్తుతము కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలము. ఈ కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతనమైన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో అమ్మవారు తపస్సు చేసుకున్న ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రమైన తిరునిలదింగల్ తుండం అనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించాలి అనుకున్న శివుడు ఆమె మీదకు అగ్నిజ్వాలలు ప్రసరిస్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి విష్ణువును ప్రార్థిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలు పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి. మరొక్కసారి తల మీద ఉన్న గంగను విడుదల చేయగా పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించి తాను కూడా శివుని సతీమణి అని చెప్తుంది. అప్పుడు గంగ శాంతించిందని పురాణాలలో చెప్పబడింది. అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణంలో చెప్పబడింది. ఆలయ చరిత్ర విశేషాలను ఆలయంలోకి ప్రవేశించే ముందు ఎడమవైపున చిత్రాల రూపంలో చూడవచ్చు. ఆలయంలో ప్రధానంగా తమిళ మాసమైన ఫంగునిలో 13 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆ సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. కంచి క్షేత్రానికి బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కోయంబేడ్ బస్ స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్ళవచ్చు. రైలు మార్గంలో వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చెన్నై వెళ్లే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడి నుంచి కంచి వెళ్ళాలి. లేదా నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచే లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మరొక మార్గము రేణిగుంటకు నేరుగా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లే రైలులో కంచి వెళ్ళవచ్చు. విమానంలో వెళ్ళాలనుకునే వారు చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.